ఇంకా మీరు చేసిన సినిమాలు మహేష్ బాబు గారితో చేసినట్టున్నారు 2 సినిమా వరకు ఏమో. మహేష్ బాబు గారితో మహర్షి చేశానండి. భరతని చేసే కానీ కట్ అయిపోయింది, నా సీన్స్ కట్ అయిపోయినాయి, ఎయిటింగ్లో పోయినాయి. సినిమాలో 2 చోట్ల 3 చోట్ల కనిపిస్తా కానీ బట్ డైలాగ్ పార్ట్ ఉంది, అందరి మధ్య మెప్పు పొందింది, సినిమా లేకుండా పోయింది. 12 మంది ఆర్టిస్ట్ కాంబినేషన్లో తీశారని చెప్పి అసోసియేట్ వెంటబడి వచ్చి మరి చెప్పాడు, మహేష్ గారు అంట వెంటబడి వచ్చి, ఇంతమంది కాంబినేషన్లో మీరు ఒక్కడేనండి ప్రాపర్టీస్ని వాడింది, ఒక కుల నాయకుడిగా పాత్ర అది, ఓపిక చేయకూడదు కానీ కండ వేశారు అది. ఆ కులం గురించి చెప్పినప్పుడు మా కులపోళ్ళ కోసం పెట్టిన పార్టీ మాది, అది ఎగరేసా. ఆ కులానికి ఇప్పుడు ఆ స్కార్ఫ్కి లింక్ ఉంది. ఇప్పుడు జనసేన అనుకోండి కండ ఉంటుంది కదా, అట్లా ఒక సింబాలిక్గా ఉండేది. నేను దాన్ని డైలాగ్కి మన దగ్గర ప్రాపర్టీస్ ఏదో వాడితే అక్కడ ఎదురుగానే మందు బాటిల్ జీడిపప్పులే ఉన్నాయి, ఇది తినలేము కదా, అంతే కదా. అది ఇది వేసేసరికి ఇట్లా 2-3 సీన్స్ నేను ఆ స్పాట్లో బిజినెస్ చేయటం అనేది బాగా నచ్చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ పార్టీ నాయకుడు జైల్లో ఉండటం, లేనిపోయి ఇష్యూ అవుతున్నారేమో తీసి పక్క పడేశారు. మహర్షిలో అయితేనేమో ప్రకాష్ రాజు గారికి అప్పించిన 10,000 అప్పించి చిన్నప్పుడు మహేష్ బాబు పాత్రలో ఆయన స్కోల్ చేయటం బ్రహ్మాండంగా రిజిస్టర్ అయింది. ఒక్కటే సీన్ గారి మహేష్ బాబు డబ్బు సంపాదించాలనే మోటివేషన్కి ఆ సీనే బీజం. మీ వల్లే నేను నా ర్యాష్ నేచర్ వల్లే నేను అంటా కదా, నీకెందుకయ్యా పెళ్ళాం పిల్లలో అని ప్రకాష్ రాజు గారిని ఎస్డి నుంచి వెళ్ళిపోతా. అప్పుడు రాసే పెన్సిల్ ములుకు ఇది అయిపోద్ది. అది చెప్తాడు, తనే చెప్తాడు మళ్ళీ. నేను ఇంత వాడిన అవటానికి కారణం ఆ రోజు నా ముందుకు జరిగిన సంఘటన, మా ఫాదర్ 10,000 రూపాయలు అప్పు చేర్చలేక అవమానపడ్డాడు, మమ్మల్ని దాచిపెట్టేది ఆడు వస్తుంటే అని నా గురించి ప్రస్తావన ఉంటుంది అక్కడ. అట్లా సీన్ ఇంపార్టెంట్ సీన్ దక్కింది. అట్లాగే ఒక సీన్ అయినా బాగా ఐడెంటిటీ ఇచ్చింది గద్దలకొండ గణేష్. అది ఒకటే సీన్, కాళ్ళు నరికేస్తాడు, అది ఒకటే సీను సినిమాలో. అయితే ఆ గద్దలకొండ గణేష్ ఆ సీను బాగా నన్ను ఎలివేట్ చేస్తుందండి. ఇందాక మాట్లాడితే కృష్ణా జిల్లాలో పుట్టారన్నారు. ఎక్కడ సార్ మీది? మా నేటి హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ ఇప్పుడు ఏదో రింగ్ రోడ్ ఏదో జంక్షన్ టచ్ కాకుండానే ఏలూరు డైరెక్ట్ వెళ్ళిపోటానికి విజయవాడ నుంచి. ఉన్నాయి ఆస్తులు అక్కడ ఏమన్నా? ఆస్తులు తక్కువే, ఆప్తులు ఎక్కువ. ఆప్తులు కావాల్సింది అదే. నాకు టయానికి హలో అంటే చాలా గొప్ప మిత్రులు ఉన్నారు. నిజంగా సంపాదించిన సంపద ఏంటంటే చిన్నప్పుడు 6వ తరగతి నుంచి చదువుతున్న ఫ్రెండ్ ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఎలా ఊరే అనేవాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీ పరిస్థితి సార్? ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు అండి. నా వైఫ్ జస్ట్ రంగస్థలం 5 రోజులు ముందు చనిపోయింది. 1వ తారీఖు ఆవిడ చనిపోయింది ఏప్రిల్ 1st. 5వ తారీఖు నేను షూటింగ్ వెళ్ళా. వైఫ్ లేదు. పెద్ద పాప ఇప్పుడు వచ్చి లండన్లో IBM చేస్తుంది, జాబ్ చేస్తుంది, యూకేలో ఉంది. చిన్న పాప ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది. పెళ్ళిళ్ళు చేశారా? చేయాలి, ఇప్పుడు బాధ్యత ఉంది. ఈ 6 years జర్నీలో మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇండస్ట్రీలో? ఎవ్వరు లేరు సార్. నేను చెప్తున్నాను, హిప్రోక్రటిక్గా మాట్లాడుతుంది. అసలు ఉంటే చెప్పేసే నేచర్ నాది. ఇప్పుడు పొలిటిక్స్ పబ్లిక్ మాట్లాడుతున్నానంటే ఏ ఆశయం లేకుండా, ఏ ఆశయం లేకుండా. బట్ ఏ దర్శకుడు కానీ ఏ వ్యక్తి కానీ అంతవరకు అవమానపరిచి ఇబ్బంది పెట్టింది లేదు. గొప్ప సీన్స్ అవకాశం రాలేదు, చివరి దీని అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చే పాత్రలు రాలేదు. అట్లా అనుకున్న సందర్భాలు కూడా లేవు. మీకంటే ఒక గుర్తింపు వచ్చింది, ఖాళీగా ఉండట్లే, షూట్లు చేసుకుంటున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజర్ ఏమైనా పెట్టుకున్నారా డేట్ షూట్ చూసుకోవడానికి కానీ, లేకపోతే అవకాశాలు పట్టుకోవడానికి? లేదండి, నేను ఇంకా మేనేజర్ అడిగారు, పెద్ద ఎందుకంటే అడుగుతారు, అడిగారు పేరు చెప్పడం బాగోదు కానీ, బట్ కొంతకాలం చూశాడు ఆయన. బట్ ఆయన చెప్పి అబ్నార్మల్ పేర్స్కి వీళ్ళు పారిపోవడం మొదలెట్టాను. ఇక్కడ ఏమవుతుందంటే నాకేం జరుగుతుందని నాకు తెలియకుండా పోద్ది. నేనేంటంటే తక్కువ సమయంలో వచ్చాము, ఇంక ఇండస్ట్రీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక 10% కూడా నాకు తెలియదు. ఇంకా వాళ్ళ ఆఫీసులు తెలియవు, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ తెలియవు, ఆ డైరెక్టర్స్ కూడా కొంతమంది పరిచయం లేదు నాకు. వాళ్ళందరినీ తెలియాలంటే వాళ్ళతో ఒక సినిమా వర్క్ చేస్తే నేను సెంటిమెంట్ వస్తుందని నేను ఇంక ఎదిగానే నేను అనుకోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో పెద్ద మేనేజర్ నాకు ఎందుకని అడిగా, పెద్ద మేనేజర్ని, లేదు సార్ ఇలాంటి టైంలో మహేష్ గారు మీకు అలాంటి వాడు కావాలన్నారు. బట్ వీళ్ళు మనం ఒక రేటు చెబితే మన పావులో ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు 10 రూపాయల కంటే 60 పైసలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన రేట్ ఎంత అన్నారు. ఈ పావులో ఇవ్వగలిగిన వాడు పారిపోతున్నాడు.
అవును. అందులో నేను 2-3 కేసులు మళ్ళీ రిఫరెన్స్ రాబోయేసరికి నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను అవతలకి ఏం చెప్తాను, మేనేజర్ ఉన్నారు మాట్లాడండి, ఆయన ఏం మాట్లాడారు నాకు చెప్పండి అని అన్నాడు. అంటే మొత్తం కళ్ళు వదిలిపెట్టకుండా, అవును. సార్ ఏంటి సార్ అంత అంటున్నారు సార్, అంతే కష్టం కదా సార్, మేము ఇంతకు వస్తారనుకున్నాం అని అడుగుతారు. సార్ అంత కాదు కానీ ఇంతేమన్నా ఆయన చెప్పేది కరెక్టే, ఆయన ఇప్పిస్తున్నాడు కదా, ఫ్లెక్సిబుల్ చేస్తున్నా కదా, ఆయన చెప్పింది కరెక్టే, మీరు అంత అన్నారా, అంత కాదు కానీ వయా మీడియా తీసుకోండి అని కొంత మనం యాడ్ చేసే గరిట కూర వేస్తున్నాం. ఓకే, అంటే ఏదేలేండి, మనకి పెద్ద సినిమాలు గుర్తింపు కడుపు నిన్నాడు మేనేజర్గా ఉంటే మన కష్టం అవుద్ది. అవును. ఇప్పుడు మనతో పాటు ఎదగాలి, ఈ డబ్బులు మనకి రావాలి అంటే వాడు రూపాయి అటు ఇటు అయినా సార్ ఈ సినిమాలో అంత ఎవరేమన్నారు సార్ ఊరిపెట్టొద్దు, మంచి వేషం అది, నేను కనుక్కున్నాను చేశాను, నన్ను కన్విన్స్ చేస్తాడు, నన్ను కన్విన్స్ చేసే పొజిషన్ ఉండాలి. అవును. తక్కువ అయితే అట్ట చేస్తాం మనం అంటే, లేదు సార్ అని, నాకు 10 రూపాయలు వస్తే 10% వస్తుంది, అవును, రూపాయి వస్తుంది, నాకు 100 వస్తే 10 రూపాయలు వస్తుంది. ఓకే. సో ఆడు నాకు 1,00,000 రావాలని చెప్పి నాకు రేటు 1,00,000 చేశాను అనుకోండి, 10,000 కావాలని చెప్పాను రోజుకి, ఇక్కడ ఇచ్చే 50,000 ఎట్లా సిద్ధపడి నిర్మాత పారిపోడు, అంతేగా అవకాశాలు పోతున్నాయి. నేను ఇంకా షార్ట్ టైం ఇంత చేశాను చేయగలుగుతున్నాను అంటే కేవలం నేను నా ప్రైస్, నేను లెస్ ప్రైస్ మోర్ బిజినెస్, అంతే. మీకు ఈ 6 సంవత్సరాల్లో కొంచెం ఏమన్నా సంపాదించుకోగలిగారా?